తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. ప్రభువు తన ప్రజలకు అభ్యుదయమును ప్రసాదించును. కీర్తన 148 వచనము 14. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ప్రభువైన దేవుడు మేము తన కృపతో, ప్రేమతో మరియు కరుణతో నింపునుగాక. అభ్యుదయము అనగా నూతన వైభవం, బలమైన, ఉన్నతమైన అని అర్థం. ప్రభువు తన ప్రజలను గాంచి సంతసించినప్పుడు, వారిని గూర్చి గర్వించినప్పుడు, వారి క్రియలను బట్టి పరవశులైనప్పుడు ఈ విధంగా తన ప్రజలను బలమైన వారసత్వముగా, గొప్పదైన జాతిగా లేవనెత్తుతాడు. అలాగనే తన ప్రజలు కూడా తమ ప్రభుని ఎడల ప్రేమ, విశ్వాసం, భక్తితో నడుచుకున్నప్పుడే ఇదంతా సాధ్యపడుతుంది. దేవుడు తన ప్రజలకు అభ్యుదయమును కలుగుజేయు సందర్భములు ఏమనగా, ప్రభుని భక్తులు రేయింబవులు ప్రభుని మేలులను జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞతలు తెలియజేసినప్పుడు, ప్రభు ఇచ్చిన ఆజ్ఞలను తూచ తప్పకుండా వారిని పాటిస్తున్నప్పుడు, ప్రభుని కోసం నిందలు, అవమానాలు, హింసలు, కష్టాలు భరిస్తున్నప్పుడు, విశ్వాసములో దినదినము అభివృద్ధి సాధిస్తూ ప్రభుని కోసం నిలబడుతున్నప్పుడు, ప్రభుని సేవలో నిమగ్నమై నిరంతరం శ్రమిస్తున్నప్పుడు, దేవుని కోసం సమస్తము త్యజిస్తూ తమ సిలువను ఎత్తుకుని ప్రభువుని అనుసరిస్తున్నప్పుడు, నమ్మదగిన సేవకునిగా తమ బాధ్యతలను సక్రమంగా నెరవేరుస్తున్నప్పుడు, లోకము నుండి, సాతాను నుండి, శరీరం నుండి ఎదురయ్యే శోధనలను చాకచక్యంగా ఎదుర్కొంటున్నప్పుడు, ప్రభువు తన ప్రజలను గాంచి వారి నీతికరమైన పవిత్రమైన జీవితాన్ని బట్టి గొప్పదైన జీవితాన్ని ప్రసాదిస్తాడు. కావున మనమును ప్రభుని అభ్యుదయమును వరముగా పొందుకొనుటకు తగిన మర్యాదపూర్వకమైన బ్రతుకును కొనసాగించుదాం. ప్రార్థించుదము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల సర్వేశ్వర, మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మేము మీ బిడలముగా, విశ్వాసులముగా కలకాలం జీవించుటకు తగిన ఆధ్యాత్మిక పుణ్య జీవితాన్ని మాకు దయచేయమని, మీరొసగే ప్రతి గొప్ప వరాలకు యోగ్యులమయ్యే స్థితిగతులను మాకు దయచేయమని యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.